మచ్. అండ్ రాజేష్ దండ గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో కిరణ్ అబ్బోన్ గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా కార్ రిలీజ్ అయిన ఒక 1 మంత్కి కిరణ్ గారు చాలా మంచి కథ విన్నానని నా దగ్గరికి పంపారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు నాని గారు, మా సతీష్ డిఓపి గారు ఇద్దరు కలిసి వచ్చారు. కథ బాగా నచ్చింది. ఇమీడియట్లీగా సక్సెస్ వచ్చినాక 10 మంది ప్రొడ్యూసర్ లైన్లో ఉంటారు ఒక హీరోతో సినిమా చేయడానికి. నాకున్న ఒక కమిట్మెంట్కి బ్లాక్ బస్టర్ వచ్చినాక నాకే సినిమా ఇచ్చారండి, అది మా హీరో గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా మే 9న షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక 60 రోజులు అనుకున్నాం, 54 రోజులు అనుకున్నాం, 49 48 47 డేస్లో ఈ సినిమా ఫినిష్ చేసామండి. అంటే అసలు అది ఎలా చేసావు ఏంటో తెలీదు. అంత కూల్గా ఏ రోజు లొకేషన్కి వెళ్తే వానబడు ఇంకో ప్రాబ్లం వచ్చో ఏ రోజు షూటింగ్ అనేది క్యాన్సిల్ అవ్వాలా. ఒక పిక్నిక్ లాగా అందరూ హ్యాపీగా సెట్లో నవ్వుకుంటూ, ఒక సెట్లో నవ్వుకున్న సినిమా ఎప్పుడు తప్పు చేయదండి. అంత ఎంటర్టైన్మెంట్ కుదిరింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు బ్రహ్మ గారు, ప్రసాద్, మా ప్రొమో రవి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ప్రతి ఫంక్షన్లో వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతూ నన్ను నేను పగులుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్స్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారు, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశానండి. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నాడు. నేను షాక్ అయిపోయాను. ఆర్ఆర్ కొట్టారు, నెక్స్ట్ లెవెల్లో కొట్టారండి. ప్రతి సీన్లో ఒక పాట వింటున్నట్టు కమ్మగా హాయిగా ఉంది. ఇప్పుడు సినిమా 3 సార్లు చూశాను సార్. మీ ఆర్ఆర్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీతో అందుకే మెనీ మోర్ ఫిలిమ్స్ నేను వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 సినిమాలు కూడా మనం వర్క్ చేస్తున్నాం, మీకు తెలుసు అది. డెఫినెట్గా మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఆ టైంలో మాత్రం నాకు హ్యాండ్ ఇవ్వకండి, అది. థ్యాంక్ యూ. అండ్ మా సతీష్ గారు, డిఓపి గారు, ఇందాక స్టేజ్ మీద చెప్పారు 5ంటికి మా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడని. నేను 4 నుంచి రెడీగా ఉంటాను. నాకు ఫస్ట్ షాట్ 7ంటికి పడాలి. 7:05కి నాకు ఫస్ట్ షాట్ పడకపోతే నాలో వేరే వాడు వస్తాడు. ఆ విధంగా వర్క్ చేసుకుంటా వెళ్తా. నేను ఒక ప్రొడ్యూసర్ లాగా కాదు, ప్రతి సినిమాని దగ్గరుండి స్క్రిప్ట్ కాడి నుంచి అన్నీ చూసుకొని నాకు నచ్చిన కథని నచ్చినట్టు వచ్చిందా లేదా అని చూసుకునే ప్రొడ్యూసర్ని. నేను డబ్బులతో ఇండస్ట్రీకి రాలేదు. హైదరాబాద్ కష్టపడి వచ్చాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, కో ప్రొడ్యూసర్ అయ్యాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఇవాళ ఇది నా 6వ సినిమా. నెక్స్ట్ 2 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, ఇంకో 2 సినిమాలు జరుగుతున్నాయి అంటే దేవుడి బ్లెస్సింగ్స్, మా అమ్మ నాన్న ఆశీర్వాదం అనుకుంటాను ఎప్పుడు. అలాగే ఈ సినిమాలో కామ్నా జట్మలాని గారు ఒక స్పెషల్ రోల్ ఉంది. ఎవరెవరినో చెప్తా అన్నారు మా డైరెక్టరు వీళ్ళు అందరూ. లేదు కామ్నా గారు అయితే బాగుంటుంది అని ఒక్కసారి అడగగానే వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా థియేటర్లో మీరు రాగానే అందరూ ఒక స్మైల్స్ క్లాప్స్తో ఉంటుంది. అలాగే విమలారామన్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్. ఎవరైనా ఎప్పుడైనా ఒక్క మాట, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తే నాకు అది సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని చేశారు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మీ ఇద్దరు ఈ సినిమా చేసినందుకు ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్ ఏది ఉన్నా డెఫినెట్గా నేను ఫోన్ చేసి మీతో పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, మురళీధర్ గారు కానీ, సాయి కుమార్ కానీ, వెన్నెల్ కిషోర్ కానీ, మా నరేష్ గారు, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగండి. నరేష్ గారు అంటే ఏ కథ విన్నా నరేష్ గారికి ఇందులో ఏముంటుంది. నరేష్ గారిని ఈ సినిమాలో మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, ఆయన ఉంటేనే, ఆయన క్యారెక్టర్ పండితేనే, ఇది నరేష్ గారు చేయాలనిపిస్తేనే నేను నరేష్ గారి దగ్గరికి వెళ్తాను. సామదుర్గం తర్వాత ఈ సినిమాకే వచ్చాను సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వచ్చాను. మీరు స్క్రీన్ మీద ఉంటే ఎందుకో నాకు ఒక ఎంజాయ్ సార్, తెలియదు. మీరు సామదుర్గం కూడా ఫస్ట్ చేయను అన్నారు, బలవంతంగా ఒప్పించి చేయించాం మీతో. హానర్ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా హీరోయిన్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ హీరోయిన్ రోలు. ప్రతి సినిమాలో ఏదో హీరోయిన్ అంటే పాటకో ఏదో ఒక సీన్కో వచ్చి పాటలు వచ్చినప్పుడు వస్తుంది. ఇది అలాంటి సినిమా కాదు. మా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ఇది. చింపి పడేసింది. డెఫినెట్గా ఈ సినిమాతో అమ్మాయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది తెలుగులో. అలాగే డ్యాన్స్ కూడా ఇరక్కొట్టారు, ఓనం సాంగ్, ఇద్దరు పోటీ పడి. థ్యాంక్ యూ యుక్తి. మా డైరెక్టర్ నాని ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. నా కోపం వచ్చినా కూడా నవ్వుతానే ఉంటాడు, నేను అన్నా కూడా నవ్వుతానే ఉంటాడు. అంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశాడు. ఒక కొత్త డైరెక్టరు ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం. సామజరగం కూడా అంత 49లో చేసాం, ఇది 47లో చేసాం. ఇది అంతా టీం వర్క్ అండి. ప్రతి రైటర్ కాడి నుంచి అందరూ, కోడేటర్ కాడి నుంచి అందరూ కష్టపడి చేసిన సినిమా.
నాని నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అయిపోతావు ఈ సినిమాతో. ఇలాగే నీ ఎనర్జీ ఇంకా మంచి మంచి కథలు రాసి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా మావయ్య ప్రొడక్షను ఇది పొద్దున్నే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి అంతా ఫాలో అప్ చేసుకుని చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ మావయ్య. అలాగే ధీరజ్ నా ఫ్రెండ్ షో గారు ఈ సినిమాతో నాకు పార్ట్నర్గా వచ్చారు. చాలా మంచి మనిషి, ఏది మాట్లాడు, జస్ట్ ఒక స్మైల్తో అన్నీ ఎవరైతే చెప్పినా ఒక స్మైల్ మాత్రమే ఇస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఈయన కూడా మాట్లాడతారు. ఫైనల్గా మా హీరో కిరణ్ బోరం గారు. సార్, ఈ సినిమా మీతో వర్క్ చేస్తే ఒక బ్రదర్లతో వర్క్ చేసినట్టుంది. ఇది మీ సొంత ప్రొడక్షన్ లాగా ఫీల్ అయ్యారు. ఏదో బయట ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో సినిమా చేస్తున్నాడు ఏ రోజు మీరు అనుకోలేదు. 48 hours కంటిన్యూషన్గా వర్క్ చేశారండి. ఓ బడ్జెట్ పెరగకూడదు, ఇది 4 రోజులు 2 రోజుల్లో తీయాలని అంత సపోర్ట్ చేశారు హీరో గారు. ఒక 10 రెడ్ బుల్ తాగిన ఎనర్జీలో ఉంటారు ఈ సినిమాలో. కిరణ్ అబ్బోరం గారు లాస్ట్ 10 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే అంత ఎనర్జీ, ఫన్, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ ఇరగదీసి వదిలిపెట్టారు. ఈ ఈవెంట్లో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడతా. అలాగే నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తొడగొట్టాను. మేము తొడలు కొట్టిన, కళ్ళెమ్మట నీరు పెట్టుకున్న, కర్చీఫులు తడివేసినట్టు ఏడిపించిన, సింపతి కార్డులు వాడిన సినిమాలు ఆడవండి. మంచి కంటెంట్ తీస్తేనే జనాలు థియేటర్కి వచ్చి దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాగే ఈ దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు ఆడాలి. రేపు రిలీజ్ అవుతున్న 2 సినిమాలు డూడు అండ్ తెలుసు కదా, అలాగే మిత్రమండలి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ దండ గారు. ఎస్, అన్ని సినిమాలు ఆడాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరత్